కొండేపి నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపుకే సొంత గడ్డపై ప్రచారంలో దుమ్ము రేపుతున్నారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ బత్తుల సుప్రజారెడ్డి తన స్వగ్రామమైన సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, ఆదరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. భాస్కర్ రెడ్డి గారి మీద మనం ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకొని జగనాన్ని గిఫ్ట్ గా ఇస్తాం. పాకలు ఈసారి తిరుగు లేకుండా రావాల్సిందే, సరేనా? మన భవిష్యత్తు బాగుంటాయి, సరేనా? జగన్ గారికి వేసుకొని మనం మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం తెచ్చుకుందాం. మన భవిష్యత్తు బాగుంటది, పిల్లల భవిష్యత్తు నా పేరు సుప్రజారెడ్డి, నేను ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జనరల్ చైర్మన్ అండి. ఇది పాకల గ్రామం, మా స్వగ్రామం అండి. నేను 2019లో మొదటిసారి నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు అప్పుడే చాలా బాగా ఆదరించారండి. అంతకంటే ఎక్కువ స్పందన లభిస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి పోతే ఆయన సొమ్ము తింటున్నాము, ఆయనకి మేము ఓటు అడక్కముందే మా మెల్లో ఉన్న కండవాళ్ళు చూసి, మా కార్యకర్తలందరూ చూసి ఆయన సొమ్ము తింటున్నామమ్మా, ఆయన కోసం మీరు ఓటు అడగక్కర్లేదు అనే ప్రతి ఇంట ప్రతి నోట వినిపిస్తుందండి. పిల్లలు నీళ్ళల్లో అయితే పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చి పెద్దల కన్నా ముందు జై జగన్ అంటున్నారు. ఇంతకంటే మాకేం కావాలండి? మేము సురేష్ గారిని, భాస్కర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోగలము అనేది మాకు బాగా గట్టిగా నమ్మకం కలిగిందండి. థ్యాంక్స్ అండి.